అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ లాంగ్ వీడియో. ఇది ఫ్రైడే రోజు వీడియో. రోజు కూడా షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా. ఈ రోజు నుంచి కూడా నా డే అంతా కూడా ఎలా గడిచిందో లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. రోజు మీద కాకుండా ఈ 3 days నుంచి కొంచెం ఎండ ఎక్కువ ఉండడం వల్ల మేము మార్నింగ్ లెగిసినప్పటికీ 7 అయిపోయింది. లెగిసిన వెంటనే టీ తాగేసి ఫస్ట్ ఎప్పుడైనా సరే నైట్ ఇడ్లీ గిన్నెలు అయితే నేను ఇలా సింక్లో క్లీన్ చేయకుండా బయట వేసుకొని క్లీన్ చేస్తాను. అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ పూజా సామాన్లు 2 సెట్లు కూడా ఎప్పుడైనా సరే బయట క్లీన్ చేసినప్పుడు పూజ సామాన్లు 2 సెట్లు కూడా క్లీన్ చేస్తాను. ఇంకా పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. నైట్ది ఇడ్లీ ఇంకా చట్నీ ఉంటే అవే వేడి చేసి అయితే పెట్టేశాను. తో ఈ పనులన్నీ చేసుకొని బట్టలు అవన్నీ కూడా వాష్ చేసుకొని ఇల్లంతా మాప్ పెట్టుకొని ఇంట్లోని బయటన క్లీన్ చేసుకొని పూజ చేసేసరికి అయితే 10 అయితే అయిపోయింది. ఏదైనా సరే పూజ చేసిన రోజు అయితే కొంచెం మైండ్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఈ పూజ అంతా అయిపోయి నేసరికి అయితే టైం అయితే 10:30 అలా అయిపోయింది. నైట్ది ఇడ్లీ బ్యాటర్ జస్ట్ ఒక్క గరిట ఉంటే అదైతే దోశలాగా అయితే వేసుకున్నాను. ఇది ఇలా వేసుకున్నాను. ఇంతలో మా ఆర్పి అయితే ఫోన్ చేసింది మాకు పైన కళ్యాణ మండపం ఓపెనింగ్ అక్కడికి రమ్మని చెప్పి అయితే అన్నది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా స్కిప్ చేసి ఇంకా అప్పటికప్పుడు ఫాస్ట్గా అసలు రెడీ కూడా అవ్వలేదు. జస్ట్ అలా క్లిప్ పెట్టుకొని వెళ్ళిపోయాను. నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాము. ఇదే ఆ భవనము. ఇది కళ్యాణ మండపం. కాపు వాళ్ళకి పెళ్ళిళ్ళకి అట్లకి ఇస్తారు, పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి దేనికైనా ఇస్తారు, కాకపోతే ఓన్లీ కాపు వాళ్ళకి ఇస్తారు. అక్కడికి వెళ్ళి ఒక 1/2 hour అలా ఉన్నాము. 1/2 hour ఉన్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత అయితే నా బ్యాక్ సైడ్ చూసారా అవన్నీ కూడా టిట్కో ఇల్లులు, గవర్నమెంట్ బిల్డింగ్లు. అట్నుంచి వస్తూ దారిలో చికెన్ అయితే తెచ్చుకున్నాము. ఇప్పుడు చికెన్ రేట్ అయితే తగ్గిపోయింది. 240 రూపీస్ అయింది కేజీ. మేము ఎక్కువ తెచ్చుకోలేదు. 2 పూటలో తినాలనిపించింది కదా, అందుకే 100 రూపాయలతో తెచ్చుకున్నాం. ఇప్పటికే 11:30 అయితే అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి అయితే ఫాస్ట్గా కుక్ చేస్తాను. ఈ మధ్య నేను చికెన్ కర్రీ ఎలా చేస్తానంటే చికెన్ అవన్నీ కూడా వేరు ఫ్రై చేయట్లేదు. ముందు కారము, సాల్ట్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేస్తాను. ఇక్కడ సడన్గా ఏమైందంటే ఫోన్ వచ్చేసి చారులో పడిపోయింది. జీలకర్ర పొడి, ధనియాల పొడి అవన్నీ కూడా ముందు వేసేసి తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చికెన్ అలా వేసేస్తున్నాను. అలా అయితే మనకి కారం అది మసాలాలు అవి కూడా చికెన్కి బాగా పడుతున్నాయి. ఇందాక నేను చెప్పాను కదా కాపు కళ్యాణ మండపం అని. దానికి మన బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏమైనా పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్స్ అయినా నార్మల్ కళ్యాణ మండపాలు అనుకోండి ఎక్కువ డబ్బులు అవుతాయి. మనకి ఈ కళ్యాణ మండపాలు అంటే మనం ఇచ్చిన అంటే ఒక 50% తగ్గుతుంది. ఇప్పుడు మామూలు కళ్యాణ మండపం ఒక 40,000 అనుకోండి, మనం అయితే 20,000 అలా పే చేయాలి. అటు నుంచి వచ్చిన తర్వాత ఒక బాయిల్డ్ ఎగ్ అయితే తిన్నాను. ఇందాక బ్రేక్ఫాస్ట్ తినుకుని వెళ్ళిపోయాను కదా, ఇంకా అటు నుంచి వచ్చింది ఆకలి వేస్తుందని చెప్పి ఒక బాయిల్డ్ ఎగ్ అయితే తిన్నాను. నేనైతే స్టవ్ దగ్గర విసినకర్ర అయితే పెట్టేసుకున్నాను ఇలా విసురుకొని వంట చేసుకోవడానికి. సమ్మర్లో ఎప్పుడు కూడా మేము ఒక 10 minutes తింటాము అనగా ఆ 10 minutes లోపే రైస్ అయితే ముందు ప్లేట్లో పెట్టేస్తాము. అలా అయితే కొంచెం చల్లారుతుంది కదా. ఇంకా చారు, చికెన్ కర్రీ ఇవన్నీ అయ్యేసరికి అయితే 12:45 అలా అయిపోయింది. ఇక చూడండి మీకు టైం కూడా చూపిస్తాను. నేను ఈ ఎండలోని ఆ స్టవ్ దగ్గర ఉండి ఆ వంట అవన్నీ చేసినప్పటికీ నాకు తినాలనిపించలేదు. ఫస్ట్ మా హస్బెండ్ని ఇంకా పిల్లలు అయితే తినేయమని చెప్పాను. నేనైతే లేట్గా తిన్నాను. ఈ ఎండాకాలం అంతా కూడా మేము ఏమే గేమ్స్ ఆడుతున్నామంటే రాముడు సీత, ఇదేదో యూనో గేమ్ అంట కొత్తగాన. ఫస్ట్లో నేను ప్యాకెట్ అనుకున్నాను, కానీ ప్యాకెట్ కాదు. ఇవి కూడా సేమ్ నెంబర్స్ అవి ఉన్నాయి, కానీ కాకపోతే ఈ గేమ్ వేరేది. ఈ గేమ్ ఇప్పుడు మాకు టైంపాస్ అయితే అవుతుంది. పిల్లల్ని బయటికి పంపించకుండా ఏవో ఒక గేమ్స్ అంటే షో గేమ్ ఒకటి. షో అంటే మీకు తెలుసు కదా, ఆల్ఫాబెట్స్ ఉంటాయి. 3 ఆల్ఫాబెట్స్ ఉంటే వాళ్ళదే షో అవుతుంది. ఈ గేమ్ కూడా బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని రీల్స్ అయితే చేసుకొని ఇంకా మళ్ళీ కొంచెం రైస్ అయితే తినేసి అప్పుడైతే స్లీప్ వేసాను. ఒక గంట సేపు నాకు మధ్యాహ్నం పడుకోకపోతే కొంచెం ఈ తలనొప్పిగా ఉన్నట్టు ఉంటుంది. ఇదే ఈరోజు లాంగ్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.